పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అనూహ్య రీతిలో ఓ బాలుడు కిడ్నాప్ అయ్యాడు. గణపవరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన తోట పెదకాపు కుమారుడిని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన పెదకాపు రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై లాయర్తో మాట్లాడేందుకు తణుకు వచ్చాడు. ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా తల్లి వెల్లడించింది. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. పొద్దుట ఉదయం 11 గంటలకు మా పిల్లోడిని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకుంటాం తెలియదు. హెల్మెట్ పెట్టుకున్నారండి. వెనక సబ్బవరపు రాంబాబును వాళ్ళ తమ్ముడు దుర్గా ప్రసాద్ అండి, విజయ్ కుమార్ అండి, వాళ్ళ ముగ్గురు ఉన్నారండి. నాకు తాచి పెడుతున్నారండి, నరకం చూపిస్తున్నారండి. నా బిడ్డని ఏం చేశారో తెలియదండి. జగన్నాథపురం గ్రామానికి చెందిన తోట పెదకాపు అతను గత కొద్ది సంవత్సరాలుగా ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు. ఉదయం 10:30-11 గంటలకు లాయర్ గారిని కలుద్దామని వచ్చి లాయర్ గారితో మాట్లాడుతుండగా అతనికి ఉన్న 6 సంవత్సరాల కుమారుడు బయటికి రాగా ఇద్దరు వ్యక్తులు వచ్చి కుమారుని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆ తండ్రికి ఉన్న ఆర్థిక లావాదేవీల మీద అనుమానం ఉన్న వ్యక్తులని విచారిస్తున్నాము. తొందరలోనే ఆ బాలను ఆచూకీ తెలుసుకుంటాము.